వెన్ దెర్ ఇస్ ఎ క్రైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని. ఒక సంక్షోభం తలెత్తింది అని అంటే దాని నుంచి అవకాశాలు కూడా సృష్టించుకోవచ్చు అని చెప్తుంటారు. అలాగే రాజధాని లేని స్థితిలో విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఒక పెద్ద అవసరం. దాని నుంచి చాలా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. ఒక నగర నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు మరి ఇవన్నీ సాకారం అవ్వాలి అని అంటే రాష్ట్ర బ్రాండింగ్ ప్రమోట్ చేసుకోవాలి. ఇక్కడున్న వనరులని, ఇక్కడున్న అవకాశాలని దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాలి. అలా చేసే బాధ్యత భుజస్కంధాల మీద తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా నారా లోకేష్ గారు, రీసెంట్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్స్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, నారాయణ గారు దక్షిణ కొరియాలో పర్యటించి వచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ గారు దావోస్ వెళ్ళొచ్చారు. రేపు 22వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబుదాబి లాంటి గల్ఫ్ దేశాల్లో పర్యటించబోతూ ఉన్నారు.